హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఇది నీ కోసం ఛానల్. మొన్న వీకెండ్లోని కొంచెం బిజీ లైఫ్ నుంచి రిలాక్సేషన్ పర్పస్ కోసం పాడేరులో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ని విజిట్ చేయడానికని వెళ్ళాము. సో ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నాము, ఎటువంటి పరిస్థితుల్లో ఫేస్ చేయాల్సి వచ్చిందని చెప్పి మీ ముందుకు తేవడానికి ఈ వీడియో అనేది తీయడం జరిగింది. సో కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు వీడియోని జస్ట్ లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో సో గైస్, వాటర్ ఫాల్కి వెళ్ళడానికి దారైతే ఇదే చూపిస్తుంది. మనకు ఉన్న దారైతే ఇదే. మర్చిపోయిన ఒక విషయం చెప్పడం, వాటర్ ఫాల్కి వెళ్ళడానికి మేము రెఫరెన్స్గా తీసుకున్నది గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్ని నమ్ముకుంటే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది నేను ముందుకు వెళ్తే కానీ తెలియలేదు. నిజంగా చెప్తాను, ఒక థింగ్ అనమాట. బట్ ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాం అనేసి అనుకుంటున్న కొద్దీ అలా ముందుకు వెళ్తూనే ఉన్నాను. వెనక్కి వెళ్ళిపోదాం అంటే చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చాను ఆ వాటర్ ఫాల్ చూడడానికి. కానీ ముందుకెళ్తుంటే మాత్రం ఎంతసేపటికైనా సరే ఆ వాటర్ ఫాల్ అనేది కనిపించలేదు. నిజంగా చెప్తున్నాను, నా లైఫ్‌లోని ఒక మంచి ఎక్స్‌పీరియన్స్, ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ నాకైతే మాత్రం. అంటే ఒక భయంకరమైన ఇది కూడాను. చుట్టూ ఎటు చూసినా సరే ఒక్క మనిషి కూడా కనిపించలేదు. నిజంగా చెప్తున్నాను, ఎవ్వడొచ్చినా ఏటి చేసినా మనిషి ఒక్కడు కాపాడేవాడు కూడా ఒక్కడు లేడు. ఒక మనిషి మాట దేవుడెరుగు. ఏదైనా జంతువు వస్తే ఏటి పరిస్థితి అనేది నా మనసులో ఉన్న ఒక ప్రశ్నే. ఇప్పటికిప్పుడు ఏదైనా వచ్చి ఏదైనా చేస్తే ఎలా అనేసి అదొక్కటే మనసులో తలుచుకుంటూ ముందుకెళ్ళాను అదే భయంతోని. కానీ ఎంత భయం ఉన్నా సరే ఆ వాటర్ ఫాల్‌కి వెళ్ళాలి, అక్కడ వ్యూని ఎంజాయ్ చేయాలి, ఆ వాటర్ ఫాల్‌లో కొంచెం టైమ్ స్పెండ్ చేయాలనే ఒక దీంతోనే అలాగే భయం వేసినా ఏం చేసినా అలా ముందుకెళ్తే వెళ్తున్నాను. సో ఆ రాళ్ళు చాలా 1, 2 సందర్భాల్లోనైతే పడిపోయాను. ఆల్మోస్ట్ కాలుకి చిన్న దెబ్బ కూడా తగిలింది. కానీ ఇంకా అదే చివరికి ఒక ఎడ్జ్‌నేదో పట్టుకొని ఇంక పూర్తిగా ఇదవ్వకుండా సేఫ్ అయ్యాను. అలా ముందుకెళ్తున్నాను. నిజంగా అక్కడికక్కడే గంటన్నర తిరిగాను అదే ప్లేస్‌లోని. కానీ దగ్గరలోనే వాటర్ శబ్దం అయితే దగ్గరలోనే ఇనిపించేది. కానీ ఎక్కడి నుంచి ఎటెళ్ళాలి, ఎటు వెళ్తే వాటర్ ఫాల్‌కి వెళ్తాము అనేది సరిగ్గా ఒక దారైతే తెలియలేదు. నిజంగా ఎవ్వరు కూడా అంటే నాలాగా పూర్తిగా తెలుసుకోకుండా అయితే వెళ్ళిపోవద్దు. నిజంగా నేను లైఫ్ రిస్క్ చేసి అయితే నాకైతే థ్రిల్లింగ్‌గా మంచిగా అనిపించింది. బట్ ఆ టైంకి ఏది జరగకపోవడం వల్ల. బట్ ఇలాంటి విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ బెస్ట్ నా లైఫ్‌లో గుర్తుండిపోయే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇది మాత్రం. సో ఈ ఫైనల్‌గా ఎలాగోకలాగా ఒక 2, 3 కొండల్ని స్లోప్ ఉన్న కొండల్ని దిగి ఎంతో కష్టాలు పడుతూ ఫైనల్‌గా ఆ వాటర్ ఫాల్ వ్యూ అయితే కనిపించింది. ఆ వాటర్ ఫాల్ వ్యూ కనిపించాక నాకైతే చాలా రిలాక్స్‌గా, చాలా హమ్మయ్య! అని చాలా రిలాక్స్‌గా ఫీల్ అయ్యాను. సో ఫైనల్‌గా వాటర్ ఫాల్ అయితే హ్మ్. అక్కడ బ్యాగ్ అది పెట్టేసి వాటర్ ఫాల్‌కి దగ్గరికైతే వెళ్తున్నాను. సో ఆ వ్యూ మీకు కూడా చూపిస్తాను. నిజంగా ఆ వాటర్ ఫాల్ దగ్గర అలాగా అంటే వాటర్ ఫాల్ అంటే పెద్ద స్నానం చేసి ఆ వాటర్‌లో ఉన్నట్టు అంత ఇదైతే కాదు. బట్ ఒక మంచి లొకేషన్ నేనైతే చెప్తానది. గైస్, చూడండి, ఇక్కడ వాటర్ ఫాల్ అదే అనమాట నేను వచ్చిందైతే. సో చూడటానికైతే ఒక చాలా మంచి వాటర్ ఫాల్ సౌండ్ కానీ, ఆ వ్యూ కానీ అలాగా చాలా మంచిగా అనిపించింది ఎక్స్‌పీరియన్స్ మాత్రం. ఆ వాటర్ కూడా చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కూడా చాలా నిజంగా ఎక్స్‌పీరియన్స్ అనేది నేను మాటల్లోనైతే చెప్పలేను. ఇంత కష్టపడి ఇక్కడికొచ్చినందుకు నాకు చాలా మంచిగా ఫీల్ అయితే చాలా గ్రేట్ అనిపించింది. అంటే అంత కష్టపడి వచ్చినా కానీ నాకు అది అక్కడ ఉన్న శబ్దం గాని, ఆ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్, ఆ గ్రీనరీ, అంత క్లైమేట్ అంతా కూడా నిజంగా మాటల్లో చెప్పలేనంత అనుభూతి అది. అలా కాసేపు అలా రిలాక్స్ అయ్యాను. ఆ క్లైమేట్‌ని ఎంజాయ్ చేశాను. కొంచెం ఫేస్ వాష్ అయితే చేసుకోవాలనిపించింది. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. సో, వాటర్‌ని వాటర్ అనేది అలా ఫేస్‌కి తడిపిన తర్వాత మంచిగా అనిపించింది నిజంగా. కొంచెం అలా రిలాక్స్ అయ్యాననమాట.
సో, అలాగా కాసేపు కూర్చొని, కాసేపు అలాగా ఆ చుట్టూ ఉన్న ప్రదేశం కూడా అలా కాసేపు అటు ఇటు తిరిగి నేనైతే చాలా రిలాక్స్ అయ్యాను. ఒక్కొక్కసారి నిజంగా అనిపిస్తది లైఫ్‌లోని ఒక్కసారి కూడా ఇలాంటి థ్రిల్లింగ్ ప్లేసెస్‌కి వెళ్ళి, ఒక అన్‌నోన్ ప్లేసెస్‌కి వెళ్ళి ఒక ఎక్స్‌ప్లోర్ చేయాలని చెప్పి నిజంగా నాకు చాలా సార్లు అనిపించింది. నాకు ఈ వీడియో అంటే ఇలా ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం భయంగా అనిపించినా, అసలు వెళ్తేనే కదా అసల ఆ ఎక్స్‌పీరియన్స్ ఏంటో, ఎలా ఉంటుందో తెలుస్తది అని అయితే అనిపించింది. నాకైతే ఎందుకో అక్కడ స్నానం చేస్తే బావుంటదని అనిపించి, అంటే లోతు తెలుసుకోకుండా దిగిపోతే ప్రాణాలకి ప్రమాదం. సో, అందుకని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కర్రతోని అక్కడ లోతనేది చూసాను. బట్ లోతు అంటే నాకంటే ఎక్కువుంది అక్కడ లోతు మాత్రం. సో, ఇంకెందుకులే మనకసలకే ఈత అటు ఇటుగా వచ్చు. ఇంకెందుకని రిస్క్ చేయడం అని చెప్పి నేనింకా దిగడానికి రిస్క్ చేయలేదు. అక్కడ కానీ అక్కడ దిగినా మాత్రం చాలా రాళ్ళు కిందన ఎలాంటి రాళ్ళుంటాయో తెలీదు. ఎందుకంటే అదంతా కొండ కాబట్టి రాళ్ళు ఎక్కువగా ఉంటాయి. సో, మనం ఎళ్లి ఏ రాయికి తగిలేసినా ఇంక నైట్‌లోనే ఆ జలపాతంలోని కొట్టుకోవడం తప్పించి ఇంకోటేముండదు. అందుకని నేను రిస్క్ చేయకుండా ఓన్లీ గైస్ సీరియస్‌లీ ఆ వాటర్ యొక్క ఫ్లో చూడండి. చూడటానికి ఎంత బావుందో. సో, నిజానికి ఆ వాటర్ నుంచి వచ్చిన శబ్దం కూడా సీరియస్‌లీ వినడానికి అంతే బావుంది. సో, అవి చుట్టూ ఉన్న వ్యూ గాని, అండ్ పాడేరులో నేను ఇంకో 2 వాటర్ ఫాల్స్‌ని అయితే విజిట్ చేశాను. అన్‌ఐడెంటిఫైడ్ వాటర్ ఫాల్స్‌ని. ఆ వాటర్ ఫాల్స్‌కి వెళ్ళిన ఎక్స్‌పీరియన్స్‌ని కూడా మీ ముందుకు తెస్తాను. సో, వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు కొంచెం లైక్ చేసి పెట్టుకోండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని వీడియోస్ కోసం, దీని కోసం. టేక్ కేర్. బాయ్ గైస్.